హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు రాగి దోశ చేస్తున్నానండి. రాగికి దోశకి కావాల్సింది ఏంటంటే 3 కప్స్ ఆఫ్ రాగి, 1 కప్ ఆఫ్ మినపప్పు అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి రాగి దోశ. బియ్యం యూజ్ చేయకుండా రాగి దోశలు తింటే కూడా హెల్త్కి మంచిది. బోన్ స్ట్రాంగ్స్ ఉంటాయి. దీంట్లో రాగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రాగి రిలేటెడ్గా తినొచ్చు. డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చండి. షుగర్కి చాలా మంచిది. రైస్ యూజ్ చేయం కాబట్టి దోశ తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇలా రాగి మినపప్పు వేసి దోశలు చేసి పెట్టొచ్చండి. హెల్త్కి మంచిది. ఇంకా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి రాగులు తింటే. ఆల్రెడీ మీకు చెప్పానండి, జొన్న దోశలు చేసేటప్పుడు రాగి దోశలు కూడా చేసి చెప్పాను అని. సేమ్ అలానే అని చెప్పాను కూడా. అయితే ఏంటంటే రాగులు జొన్నలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి. వీక్ అవ్వకుండా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే మంచి ఫైబర్ ఉన్న ప్రోటీన్ ఫుడ్ తినాలండి. అందులో దోశలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా తినాలి అని అనుకునే వాళ్ళను ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి. ఇలా ఏముందండి, మినపప్పు వేసుకొని రాగులు వేసుకొని నానబెట్టేసుకోవడమే. దాన్ని మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్కి రుబ్బేసేసి పెట్టుకోవాలండి. మార్నింగ్ వేసి దోశలు వేసేసుకోవడమే అండి. చాలా బాగా వచ్చాయి. దాంతో గుండ్ర పొంగనాలు వేస్తే కూడా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి రాగి దోశలు. గుంత పొంగనాలు కూడా బాగున్నాయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడతాను. యాక్చువల్లీ దోశ వేయడానికి కూడా చాలామంది ఆయిల్ యూస్ చేస్తారండి. నేను ఆయిల్ యూస్ చేయనండి. ఏ టూ కౌ గీ యూస్ చేస్తాను. ఆ కౌ గీతో ఆనియన్ పెట్టి రబ్ చేస్తాను. ప్యాన్ అంతా రబ్ చేశాకనే దోశ వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గీతో రాసి దోశలు వేయడము. పైన కూడా నేను ఒక డ్రాప్లెట్ కూడా ఆయిల్ వేయనండి. దోశలు చాలా మంచిగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్లో డిప్ చేసి ఆనియన్ రబ్ చేసినా కూడా దోశలు బాగా వస్తాయి. వితౌట్ పైన ఆయిల్ వేయకుండా ఆనియన్ యూస్ చేయండి. దోశలు బాగా ఊరికే పెనం నుంచి ఊరికే రావడానికి. హెల్తీ ఫుడ్ తిందాము, హెల్తీగా ఉందాము. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.